వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మార్చి నెల 28 శనివారం. దశమి తిథి ఉదయం 9 గంటల వరకు ఉంది. ఆ తర్వాత ఏకాదశి. పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంది. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శనివారం రోజున లాభములో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. వాహనాలు కొనుగోలు కానీ వాహనాల రిపేర్లు కానీ చేసుకుంటారు. భూ వివాదాలు కూడా పరిష్కరించుకుంటారు. లాభంలో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి, జన సహకారం, పోటీ ప్రపంచంలో విజయాలు, ఆర్థికపరమైన బలాన్ని కూడా అందుకుంటారు. లాభంలో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన కార్యక్రమాలంతా కూడా అనుకూలిస్తాయి. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యయములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధించలేక ఇబ్బందులు పాలవుతారు. ఆలోచనలు కలిసి రాదు. అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఎరుపు రంగు వసధారణ, సూర్యభగవాన్ని దర్శనం, ఆదిత్య హృదయ పారాయణం, గోధుమలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి ఈ శనివారం రోజున వ్యయములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన అవకాశాలు వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. చతుర్థంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. వ్యక్తిగత జీవితంలో మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, గణేశస్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి లాభములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో మీరు కీలకమైన వ్యక్తిగా మారుతారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. దశమంలో శని సంచారం ఉంది. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సంతోషకర వార్త వింటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ద్వితీయంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో మీ మాట వల్ల అపార్థాలు, అశాంతి, నిరాశ జరగడానికి అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ శనివారం రోజున భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. భాగ్యంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. జన సహకారం బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి కూడా అనుకూలంగా ఉంది. అష్టమంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, మోసపూరిత వ్యక్తుల వల్ల నష్టాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరమ్మ వారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారికి శనివారం రోజున లాభంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సప్తములో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. కందిపప్పు ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కన్యారాశి వారికి ఈ శనివారం రోజున లాభంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. సంతోషకర వాతావరణం ఉంటుంది. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా బలపడతారు. షష్టమంలో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మనసావాచ కర్మన పనిచేసి మంచి అభివృద్ధిని సాధిస్తారు. షష్టంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. భూ వివాదాలు కూడా పరిష్కరించుకుంటారు.
దశంలో గురువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పని భారం పెరుగుతుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు, కుటుంబంలో అశాంతికి కూడా అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ, రాఘవేంద్ర స్వామి దర్శనం, రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్ర పారాయణం, పసుపు వర్ణ పండ్లను గురువులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ తులారాశి వారికి ఈ శనివారం రోజున లాభములో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. పెద్దల సహకారం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో ఇంటర్వ్యూల్లో మంచి విజయాలను సాధిస్తారు. పోటీ పరీక్షల్లో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. సప్తమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు, అశాంతికి గురయ్యే సంఘటనలు కొన్ని జరుగుతాయి. తెలుపు రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, అలసందలు అనగా బొబ్బలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి శనివారం రోజున దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. మంచి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారు. మీ పరితనానికి తగిన గుర్తింపు లభిస్తుంది. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థంలో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పంచమంలో శని సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి రాదు. పనివారి సహకార లోపం కనిపిస్తుంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి ఈ శనివారం రోజున సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషిస్తారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారము, ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యవసాయ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ లాభాలు అందుకుంటారు. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ అనుకూలిస్తాయి. తృతీయంలో బుధ సంచారం వల్ల జన సహకార లోపము, వ్యాపార నష్టము, సమాజంలో అగౌరవము, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరిగే సూచన కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఈరోజు గోవులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారికి శనివారం రోజున ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటలకి విలువ పెరుగుతుంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. తృతీయంలో రవి సంచారం వల్ల జన సహకారము, అధికారుల అండదండలతో అభివృద్ధి, నూతన అవకాశాలు అందుకుంటారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం బాగుంటుంది. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు. ఆత్మీయ స్త్రీలతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహ శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా మారుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకుంటారు. షష్టమంలో గురువు సంచరించడం వల్ల కొందరు పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. నీలం రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, పసుపు వర్ణ పండ్లను గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి శనివారం రోజున జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. పంచమంలో గురువు సంచరించడం వల్ల సంతానం విషయంలో శుభవార్తలు, మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. ద్వితీయంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అధికారులతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్యభగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మీనరాశి వారికి ద్వితీయంలో శుక్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. చతుర్థములో గురువు సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. షష్టములో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. సంతోషకర వాతావరణాన్ని చవి చూస్తారు. ఈరోజు షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి విజయాలను సాధించుకుంటారు.
వ్యయములో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకునేటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ తదుపరి దినఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.